చేగుంట బస్టాండ్లోని బాత్రూంల నిర్వహణ లోపం మరియు మరమ్మతులు చేయకపోవడంపై ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు తీవ్ర స్థాయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెదక్ జిల్లాలో చేగుంట ఒక ముఖ్యమైన జంక్షన్ కావడంతో ఇక్కడి నుండి నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. గ్రామ పంచాయతీ ఏరియాలో గల చేగుంట బస్టాండ్ నుండి విజిట్ చేసి చూసినాను. ఒక 5 రోజుల నుంచి వరుసగా వస్తున్నా ఇక్కడికి. నేను మహిళలది లాట్రిన్ బాత్రూమ్ బంద్ ఉన్నది, ఇక్కడ క్లోజ్ ఉంది. మళ్ళీ పురుషులది కూడా లాట్రిన్ బాత్రూమ్ క్లోజ్ ఉన్నది. మహిళలకు ఇండియన్ వెస్టర్న్ 2 సౌకర్యాలు ఉన్నాయి లోపల, కానీ డోర్లు బంద్ ఉన్నాయి. మన పురుషులకు కూడా ఇండియన్ వెస్టర్న్ 2 ఉన్నాయి కానీ బంద్ ఉన్నాయి. మన టైలర్స్ పోసేటివి కూడా బంద్ ఉన్నాయి. అయితే తక్షణమే పొలంబర్కి పిలిపించి రిపేర్ చేయించుకున్నాం. మళ్ళీ డిపో మేనేజర్ గారితో కూడా మాట్లాడిన. డిపో మేనేజర్ గారు ఏమన్నారంటే నా దృష్టికి రాలేదు, ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి కాంట్రాక్టర్కు సాలరీ 18,500 ఇస్తున్నామని చెప్పినారు. అయితే కొంచెం ఇక్కడ కాంట్రాక్టర్ గారిది నిర్లక్ష్యం బాగున్నది. చేగుంట బస్టాండ్లో దాదాపు 30 మంది మహిళలు ఉన్నారు. మానవత్వానికి సిగ్గుచేటైన విషయము, వాళ్ళు టైలెట్ ఎక్కడ పోతారు? మానవత్వం లేకుండా టైలెట్లకు లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం ఏమవుతుంది? 12:30 అవుతుంది. ఈ సమయం వరకు 5 రోజుల నుండి చూస్తున్న ఈ సమయం వరకు కూడా టైలెట్లు 4 కూడా బంద్ ఉన్నాయి. మానవత్వానికి సిగ్గుచేటు. మహిళలు ఎక్కడ పోతారు? టైలెట్కు తీవ్ర ఇబ్బంది ఉంది. ఈ నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా నేను చర్య తీసుకుంటున్నాను. 24 గంటలు చేగుంట బస్టాండ్ల మహిళలకు ఇండియన్ వెస్టర్న్ టైలెట్ చాలు ఉంటుంది. పురుషులకు కూడా ఇండియన్ వెస్టర్న్ చాలు ఉంటుంది. దీనికి వాడుకోగలరు, శుభ్రంగా ఉంచగలరు. శుభ్రత అనేది మన అందరి బాధ్యత. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బస్టాండ్లో మహిళలకు వెస్టర్న్ టైలెట్ ఇవాళ వెస్టర్న్ టైలెట్ మరియు ఇండియన్ టైలెట్ రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 24 గంటలు చాలు ఉంటాయి వెస్టర్న్ ఇండియన్ టైలెట్స్. మరియు వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరియు రిపేర్ చేస్తున్నాం. ఇది కూడా 24 గంటలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకున్నాం. चालू कर रहे बोलते यूज़ कर लो बोल के शुभ्रता बोल रहे हैं. मैं वो मैं लिखे